ఫ్రెండ్స్, వెల్కమ్ టు కనెక్టింగ్ డాట్స్. సో ఈరోజు మనము ఇంకో క్వశ్చన్ చూద్దాము మన ఆన్సర్ రైటింగ్ సిరీస్లో భాగంగా. సో నేను ఈ క్వశ్చన్ ఏ కాంటెక్స్లో తీసుకున్నానంటే, June 5th వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే జరుపుకున్నాం కదా మనం అందరము. సో ఈ ఇయర్ థీమ్ వచ్చేసి ప్లాస్టిక్ వేస్ట్ మీద. సో కాబట్టి ఈ క్వశ్చన్ తీసుకున్నాను అనమాట నేను. సో ఈ క్వశ్చన్ ఏంటంటే, ఎగ్జామైన్ హౌ కమ్యూనిటీ పార్టిసిపేషన్ అండ్ లోకల్ ఇన్నోవేషన్స్ ఆర్ షేపింగ్ ఇండియాస్ ఫైట్ అగెన్స్ట్ ప్లాస్టిక్ పొల్యూషన్. సో యాజ్ యూజువల్గా ఫస్ట్ కీవర్డ్ని మనం అనలైజ్ చేద్దాము. ఈ కీవర్డ్ ఏంటి? ఎగ్జామైన్ అన్న కీవర్డ్కి మీనింగ్ ఏంటంటే, క్వశ్చన్లో ఏదైతే మనకు ఫ్రేజ్ ఇస్తారో ఇంపార్టెంట్ ఫ్రేజ్, ఆ ఫ్రేజ్ని డీప్గా అనలైజ్ చేయాలి. బోత్ పాజిటివ్స్ అండ్ నెగటివ్స్కి డీప్గా అనలైజ్ చేసి మనం లాస్ట్ ఒక జడ్జిమెంట్ పాస్ చేయాలి కన్క్లూజన్లో. సో అదనమాట ఎగ్జామైన్కి. ఫర్ ఎగ్జాంపుల్, కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటే మనం ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాము. మనం ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాము, ఫీవర్ వచ్చింది అనేసి. మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తారు? ఫీవర్ ఎందుకు వచ్చింది అని అడుగుతారా? అట్లా వెంటనే లేకపోతే మెడిసిన్ రాసి పంపించేస్తారా? లేదు కదా. మనకు ఫీవర్ ఎందుకు వచ్చింది, ఎప్పటి నుంచి వస్తుంది, ఎక్కువ వస్తుందా, తక్కువ వస్తుందా, లేకపోతే జలుబు ఉందా, దగ్గుందా, ఇలాంటివన్నీ అడుగుతారు కదా. అలాంటివన్నీ అడిగేసి లాస్ట్లో ఒకవేళ ఇంకా అవసరమైతే బ్లడ్ టెస్ట్ రాసి, బ్లడ్ టెస్ట్లో వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం మనకు అనలైజ్ చేసి ఆయన మందులు ఇస్తారనమాట. సో అట్లా డీప్గా అనలైజ్ చేసి లాస్ట్కి రీజన్ ఏంటి మనం కనుక్కొని ఆయన మందులు ఇస్తారు. అట్లనే అన్నీ డీప్గా అనలైజ్ చేసి రీజన్ ఎక్కడుంది, ఫాల్ట్ ఎక్కడుంది, తప్పు ఎక్కడ జరుగుతుందని మనం లాస్ట్లో ఒక ఫైనల్ జడ్జిమెంట్ అనేది పాస్ చేయాలి కన్క్లూజన్లో. ఇది ఎగ్జామైన్ అన్న వర్డ్కి మీనింగ్. సో ఇక్కడ ఏంటంటే కమ్యూనిటీ పార్టిసిపేషన్, లోకల్ ఇన్నోవేషన్ అంటే రెండు ఉన్నాయన్నమాట. ఇది యాజ్ యూజువల్గా పిఐబి ఆర్టికల్లో వచ్చిన డేటా అనమాట. ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఇంట్రడక్షన్ ఎలా రాయాలి, కన్క్లూజన్ ఎలా రాయాలి. ఎందుకంటే మన దగ్గర ఆల్రెడీ డేటా ఉంది కాబట్టి. సో నేను ఇక్కడ ఇంట్రడక్షన్ ఎలా రాస్తున్నాను అంటే, ఇక్కడ లోకల్ ఇన్నోవేషన్, కమ్యూనిటీ పార్టిసిపేషన్ దేనికి అడుగుతున్నారు? ఇది ప్లాస్టిక్ పొల్యూషన్ అడుగుతున్నారు. సో నేనైతే ఫస్ట్ ప్లాస్టిక్ పొల్యూషన్ని ఇంట్రడ్యూస్ చేశాను. అసలు ప్లాస్టిక్ పొల్యూషన్ అంటే ఏంటి, దానివల్ల వచ్చే నష్టాలు ఏంటి, ఈ ఇంట్రడక్షన్లో సింపుల్గా. దాని తర్వాత ఇది ఏ కాంటెక్స్లో తీసుకున్నాము, ఇప్పుడు ఈ కాంటెక్స్లో వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే కాంటెక్స్లో తీసుకున్నాం కాబట్టి ఆ థీమ్ రాస్తున్నాను ఇంకొంచెం ఎక్స్పాండ్ చేసి. సో ఇది ఇంట్రడక్షన్, నేను తీసుకునే ఇంట్రడక్షన్. ప్లాస్టిక్ పొల్యూషన్ మెయిన్లీ ఫ్రమ్ సింగిల్ యూస్ plastics poses a serious threat to ecosystem, public health and urban sanitation. In India, plastic account nearly 46% of dry urban waste, and their improper disposal leads to land, water and air contamination. సో ఇది రాసేసిన తర్వాత నెక్స్ట్ డైరెక్ట్గా క్వశ్చన్లోకి వెళ్తున్నాను. కమ్యూనిటీ పార్టిసిపేషన్ అనేది ఇక్కడ డైరెక్ట్ ఈ పాయింట్స్ అన్నీ కూడా పిఐబి ఆర్టికల్లో ఉన్నవే అనమాట. సో లాస్ట్ ఒక పారా రాస్తున్నాను. ఏంటి, 2400 kilos ఇవి క్లాత్ బ్యాగ్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేశారంట. లక్నోలో 10,000 వాలంటీర్స్ అందరు కలిసి ఈ గోమతి రివర్ని క్లీనప్ చేశారంట. అలాగే సైకిల్ ర్యాలీస్ నిర్వహించారంట. స్వచ్ఛ భారత్, హరిత్ భారత్ ప్లెడ్జెస్ ప్రమోట్ చేశారంట ఇండియా వైడ్గా. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కూడా కొన్ని చోట్ల ఈ క్లాత్ బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ప్రమోట్ చేశారనమాట. సో ఇవి కమ్యూనిటీ పార్టిసిపేషన్ గురించి మనకిచ్చిన ఇన్ఫర్మేషన్. అలాగే లోకల్ ఇన్నోవేషన్ అంటే ఏంటి, అలాగే కొన్ని చోట్ల ఏం చేశారంటే రెడ్యూస్, రీసైకిల్ అండ్ రీయూజ్ ఇలాంటి సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేసి ఏవైతే రీయూజబుల్ ఐటమ్స్ ఉంటాయో వాటిని రీడిస్ట్రిబ్యూట్ చేశారనమాట ఎవరైతే అవసరాల్లో ఉంటారో వాళ్ళకి. అలాంటివి ఇంకా సిటీస్, కొన్ని ఇండోర్ సిటీస్ ఇలాంటి వాటిల్లో కూడా ఇవి చేశారంట. నెక్స్ట్ ఇంకేంటి, ఈ కార్ట్, వేస్ట్ క్లీనింగ్ ర్యాలీస్ ఇవన్నీ కూడా లాంచ్ చేశారంట. నెక్స్ట్ క్లాత్ బ్యాగ్స్, క్లాత్ వెండింగ్ మిషన్స్ కూడా ఇంట్రడ్యూస్ చేశారంట కొన్ని ప్లేసెస్లో ప్లాస్టిక్ పొల్యూషన్ తగ్గించడానికి. అనంతనాగ్ ఇలాంటి ఏరియాస్లో ఏం చేశారంట, ప్లాస్టిక్ భిక్ష, వీళ్ళు సోషల్ శానిటేషన్ వర్కర్స్ ఉన్నారు కదా, వీళ్ళు ప్లాస్టిక్ భిక్ష డ్రైవ్ని కండక్ట్ చేశారంట. సో ఇవన్నీ కూడా లోకల్ పార్టిసిపేషన్తో జరిగిన కొన్ని బిగ్గెస్ట్ ప్రోగ్రామ్స్ అనేసి పిఐబి ఆర్టికల్ మెన్షన్ చేసిందనమాట. సో ఇప్పుడు దీనివల్ల ఇంపాక్ట్ ఏముందంటే పాజిటివ్స్ ఏమున్నాయి, నెగటివ్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ మనం పాజిటివ్ అవుట్కమ్స్ ఏమున్నాయి, పబ్లిక్ అవేర్నెస్ పెరిగింది, ఎకో ఫ్రెండ్లీ ఆల్టర్నేటివ్స్ తెలుసున్నాయి కొంచెం మంది. ఇప్పుడు ఎక్కువ కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఇవన్నీ ప్రోగ్రామ్స్ చేపట్టడం వల్ల అవేర్నెస్ పెరిగింది. సో ఆల్టర్నేటివ్స్ కూడా ఉన్నాయి అని ప్రజలకు తెలుస్తుంది. సో ఇప్పుడు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ ఇంకా కొంచెం లోకల్ లెవెల్లో ఉన్న వీళ్ళకి తెలియడం వల్ల, క్లాత్ బ్యాగ్స్ కుట్టి అమ్మడం వల్ల, వెండింగ్ మిషన్స్ ఏర్పాటు చేయడం వల్ల ఏమైంది, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కూడా కొంచెం ఎకో సిస్టమ్ అనేది ఏర్పడుతుంది అనమాట. ఛాలెంజెస్ ఏమేమి ఉన్నాయి ఇంకా అంటే, ఓన్లీ ఇప్పుడు జరిగిన ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా అర్బన్ ఏరియాలో మాత్రమే కాన్సన్ట్రేట్ అయి ఉన్నాయి.
సో వీక్ ఎన్ఫోర్స్మెంట్ ఆల్రెడీ మనకి 2022 నుంచే సింగిల్ యూస్ ప్లాస్టిక్ అనేది బ్యాన్లో ఉంది, కానీ ఎన్ఫోర్స్మెంట్ అనేది చాలా వీక్గా ఉంది. అలాగే కమ్యూనిటీ పార్టిసిపేషన్ లేకుండా ఎంత ఎన్ఫోర్స్మెంట్ ఉన్నా కూడా అది జరగదనమాట. సో కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఇంపార్టెంట్, అలాగే దానికి తగ్గట్టుగా మనం అవేర్నెస్ క్రియేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో అది మనం చెప్తున్నాం ఇక్కడ. సో ఇప్పుడు వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే ఉంది కాబట్టి కొన్ని రోజులు ఒక 1 వీక్ 2 వీక్స్ చేసి వదిలేస్తే కాదు, ఇయర్ రౌండ్గా ఎఫర్ట్స్ ఉండాలి. అప్పుడే మనం ఒక సస్టైనబుల్ వే ఆఫ్ లివింగ్ని అడాప్ట్ చేసుకోగలుగుతాము అని మనం ఇక్కడ చెప్తున్నాం వే ఫార్వర్డ్లో. ఇవన్నీ చూసిన తర్వాత మనకు వచ్చిన ఇవన్నీ మనకు అర్థమైన ప్రాబ్లమ్స్ అనమాట. సో ఇవన్నీ ఇక్కడ రాసాం. సో కన్క్లూజన్ ఎలా రాస్తున్నాం మనము? సో వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే పీపుల్స్ మూమెంట్గా టర్న్ అయ్యింది, కమ్యూనిటీ యాక్షన్స్ ఉన్నాయి, లోకల్ సొల్యూషన్స్ ఉన్నాయి ఈ ప్లాస్టిక్ పొల్యూషన్ మీద అని చెప్తూనే ఇక్కడ ఏం రాస్తున్నాము, బట్ కల్చర్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ రెస్పాన్సిబిలిటీ అనేది మిస్ అవుతుంది. సో దాన్ని ఇంపార్టెంట్గా మనము ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఈ ఇంపాక్ట్ అనేది లాంగ్ లాస్టింగ్గా ఉండాలి. కొన్ని రోజులు ఉండేసి కొన్ని రోజులు తర్వాత మానేయడం కాదు. ఈ ఇంపాక్ట్ ఈ క్యాంపెయిన్స్ ఏవైతే ఉన్నాయో అలాగే సస్టైన్ అవ్వాలి, ఇంక్లూజివ్ అవ్వాలి, అలాగే దీనికి స్ట్రాంగర్ ఎన్ఫోర్స్మెంట్ అనేది జత అవ్వాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా జత అవ్వాలి. అప్పుడే మనం అనుకున్న గోల్ ఏదైతే ఉందో ప్లాస్టిక్ పొల్యూషన్ అరికట్టాలా అనేసి దాన్ని మనం సాధించగలుగుతాము అని చెప్తున్నాం అనమాట ఇక్కడ. సో దిస్ ఈజ్ ఇట్ ఫర్ టుడే. సో స్టే కనెక్టెడ్. మీకు నచ్చితే కనుక మీరు లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే మీ ఫుల్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే కనెక్టెడ్ అండ్ స్టే ఫోకస్డ్. థ్యాంక్ యూ.